హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగ ఎలా జరుపుకుంటున్నారు? అందరూ మంచిగా జరుపుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే బోట్ నెక్లో బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కటింగ్ వీడియో అయితే 2 days బ్యాక్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని డిజైన్స్ కటింగ్ తక్కువగా ఉన్నా కానీ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. అలాంటి డిజైనేనండి ఇది. చూడడానికి అమ్మో మనకి జాయిన్ చేయడం వస్తుందా రాదా అని కొంతమంది భయపడుతూ ఉంటారు కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు. అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్ డిజైను. బోట్ నెక్లో డిజైన్ కావాలి, మంచి క్లాసీ లుక్ రావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. జస్ట్ పైపింగ్ ఏరండి. చూడడానికి మాత్రం మంచి డీసెంట్ లుక్ వచ్చింది. బ్లౌజు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే కింది పార్ట్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. పై పార్ట్ అయితే అటాచ్ చేయడం లేదండి. డిజైన్ అయితే ఇది. ముందుగా పైపింగ్ వేసుకోవాలి కదా, మనం పైపింగ్ కోసం రెడీ చేసుకున్నాము. నేను పైపింగ్ కోసం ఆపోజిట్ పింక్ కలర్ క్లాత్ అన్నది తీసుకున్నాను. ఈ డిజైన్ చూపించమని ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, తన కోసం ఈ వీడియో తీశాను. నా దగ్గర వాస్తవానికైతే ఈ డిజైన్లో బ్లౌజెస్ లేవండి. ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తీసుకొని మీకోసమని ఈ విధంగా బ్యాక్ సైడ్ వరకు స్టిచ్చెస్ చూపిస్తున్నాను. ఫస్ట్గా అంగుళం వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్ పీసులు అయితే తీసుకొని 2 అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని మిడిల్లో మనం థ్రెడ్ పెట్టుకుంటాం కదా, థ్రెడ్ పెట్టుకొని మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ సింగిల్ పాదమే వాడుతున్నాను, డబల్ పాదం అయితే వాడలేదు. ఈ విధంగా మొత్తం మిడిల్లో పెట్టుకొని నీట్గా ముందు సన్నగా పైపింగ్ అన్నది రెడీ చేసుకోండి. ఇట్లా రెడీ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒక పార్ట్ కుట్టాం, ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి పైపింగ్ అనేది కింది వైపుకి వచ్చేటట్టు, ఖర్చు పై వైపుకి వచ్చేటట్టు, అంటే పైపింగ్ అన్నది నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్ వచ్చేతడికి ఖర్చు ఉంది. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అన్నది వేసేసుకోండి. ఈ నొక్కులు వచ్చినాయి కదా, కొండలు షేప్ వచ్చింది కదా, నొక్కు దగ్గరకు వచ్చేతడికి కొంచెం లూజ్ ఇవ్వండి. నేనైతే ఫ్రిల్ పెట్టలేదండి, లూజ్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా సెంటర్లో ఉంది కదా, అంటే నెక్ దగ్గర సెంటర్లో, అక్కడ మాత్రం లైట్గా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి లైట్గా ఫ్రిల్ అన్నది ఇచ్చాను. మరీ ఎక్కువ ఇవ్వద్దండి, ఎందుకంటే మనం తీసుకున్న పీసు క్రాస్లోనే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ అయితే అవసరం ఉండదు. చాలా సింపుల్గా లైట్గా ఇచ్చుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ఇక లూజ్ ఇచ్చుకుంటూ ఎక్కడ నొక్కులు పెట్టకుండా జస్ట్ లూజే ఇస్తున్నానండి. ఇక్కడ సూది పెట్టిన దగ్గర కొంచెం లూజ్ వదిలేసి నొక్కు దగ్గరికి రాగానే సూది కిందకి దించి కొంచెం లూజ్ వదిలి ఈ విధంగా మొత్తం అంతా పైపింగ్ వేసుకుంటూ రండి. ఈ విధంగా మొత్తం పైపింగ్ వేశాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ని పైపింగ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు కింద పైన క్లాత్ వచ్చేటట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకొని మొత్తం అంతా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఎందుకంటే ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా కుట్టుకున్నప్పుడు మాత్రమే. అందుకని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మీరు చూడడానికి టఫ్గా ఉన్న ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ కోణాల దగ్గర కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమే ఈ మెథడ్ని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా 1 by 1 కోణం దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మొత్తం అంతా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసాము అంటే ఎక్కడ కోణం పోకుండా నీట్గా మనకి పైపింగ్ అన్నది వస్తుంది. మిడిల్లో ఈ విధంగా డాట్లు అయితే పెట్టుకోండి. క్లాత్ రివర్స్ చేసినప్పుడు టైట్ తగిలితే షేప్ అవుట్ అవుతుంది. అందుకోసమని ఈ విధంగా కటింగ్ అన్నది ఇచ్చుకోవాలి. 1 by 1 ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసుకొని ఇప్పుడు రివర్స్ తిప్పుకోండి. ఎక్కడ ఖర్చు కనిపించదు, మనకి పైపింగ్ కోణం దగ్గర మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా మళ్ళీ సింగిల్ కుట్టు పై కుట్టు ఒకటి వేసేసుకోండి. మొత్తం పై కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అయితే డబుల్ కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అన్నది మనకు నీట్గా కనిపిస్తుంది. ఇవే బ్లౌజులు బోటిక్ వాళ్ళు కుట్టి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మనం తెలియక మాకు రావు అది ఇది అని చెప్తాము. అలా ఏమీ అవసరం లేదండి. ఏదైనా ఒక్కసారి ప్రాక్టీస్ చేశాము అంటే రాందంటూ ఏమీ ఉండదు.
ట్రై చేయడమే. కానీ కొన్నిసార్లు మనకి రాని బ్లౌజులు కుడుతున్నప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ, పొడవులు ఎక్కువ పెట్టి స్టిచ్ చేసుకోండి. అలాంటప్పుడు మనం ఏదన్నా అటు ఇటు అయినా ఆ నెక్ని మళ్ళీ సర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఖర్చులు తక్కువ పెట్టి అస్సలు బ్లౌజులు అన్నవి స్టిచ్ చేయొద్దు. బ్లౌజ్ ఏదన్నా ఖరాబ్ అయితే అసలు రీయూజ్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అంటూ ఉండదు. ఖర్చు ఉంటే ఏ విధంగానైనా మనం ఆ బ్లౌజ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసి నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ అన్నది వేసేసుకుంటున్నాను. అసలు చాలా సింపుల్గా అయిపోయింది. నేను చూడంగానే కొంచెం టఫ్ ఏమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా అయిపోయింది. పైపింగ్ అన్నది బ్యాక్ సైడ్ కింది పార్ట్కి కూడా ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. నేను పైపింగ్ మీదే క్లాత్ అన్నది ఫోల్డ్ చేసి సింపుల్గా లాగిచ్చేస్తున్నాను. బ్యాక్ సైడ్ తిప్పుకొని లోపల ఉన్న ఖర్చును మడిచి ఒక కుట్టు అయితే వేసుకోండి. అప్పుడు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అన్నది నీట్గా ఉన్నప్పుడే మనం ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయగలుగుతాము. గజిబిజి ఫినిషింగ్ ఉన్నప్పుడు మనం అసలు అమౌంట్ అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరండి. ఇదిగోండి, ఓవరాల్గా అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ బోట్ నెక్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు బోట్ నెక్లు వేస్తున్నా కానీ బ్యాక్ సైడ్ అయితే చాలా ట్రెండీ డిజైన్స్ వాడుతున్నారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అసలు కుట్టిన బ్లౌజ్ కుట్టకుండా కుడితేనే ఈ టైలరింగ్ రంగంలో మాత్రం ముందుకు వెళ్ళగలుగుతాము. ఎప్పుడు ఆ రౌండ్ నెక్కులు, పలక నెక్కులు, అసలు పలక అన్నది అసలు ఎవరు పెట్టించుకోవట్లేదు, చాలా తగ్గిపోయింది. బోట్ నెక్, ఫ్రిన్స్ కట్లే ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఫ్రిన్స్ కట్ల వల్ల ఏంటి అంటే గగ్రా చోళీ టైప్ వేయొచ్చు, లెహెంగా టైప్ వాడుకోవచ్చు, ప్లస్ హాఫ్ సారీ లాగా కట్టుకోవచ్చు. దానికోసం ఎక్కువ ఫ్రిన్స్ కట్లు, బ్యాక్ సైడ్ బోట్ నెక్లే అడుగుతున్నారు. ఓవరాల్గా నా బ్లౌజ్ అయితే ఇదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్